ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియా సహోదరి, సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. ఈ మాటలకు ముందు కొన్ని మాటలు నా హృదయాన్ని ఆలోచింప చేసిన మాటలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రీతిగా వీడియో చేస్తున్నాను అంటే మరి ఇలాంటి జీసస్ పిక్స్ పెడుతున్నాను అంటే మరి దేవుడు అనేవాడు నిజమైన స్వరూపాన్ని ఎవరూ చూడలేము కూడా. చూసిన వారు ఈ లోకంలో లేరు, పరదేశంలో ఉన్నారు గనుక మనము క్రైస్తవులము, దేవుని బిడ్డలము, యేసు ప్రభు మన దేవుడు అనుటకు ఒక ఆకారము గల దేవుని రూపము పోలినటువంటి ఫొటోస్ తీసుకొని ఇలా వీడియో చేయడం అవుతుంది. నిజమైన దేవుడు మరి ఆ రూపంలో లేరు. ఆ రూపము ఎవరో మరి దేవుని ఆ రూపము ధరించుకొని మరి ఆ పాత్రలు వహించే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వేరే వ్యక్తులు చేసిన వారు. నిజమైన యేసు ప్రభు వారు ఈ ఫోటోలల్లో లేరు. వాక్యమై ఉన్నాడు గనుక వాక్యాన్ని అనుసరించాలి. వాక్యమై ఉన్న దేవుడు మరి గొప్ప దేవుడు. వాక్యానుసారమైన జీవితం కలిగి మనం ఉండాలి. వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఏదో ఇంటిలో ఫోటోలు పెట్టుకోవడము ఇది గొప్ప విషయం కాదు. మా దేవుడు యేసు ప్రభువారని చూపించుకొనటానికి ఒక ఆనవాలుగా యేసు ప్రభువారంటే ఈ రూపము అన్నట్టుగా మనము కొన్ని వీడియోస్ కానీ కొన్ని ఫొటోస్ చూస్తూ ఉంటాము. కానీ నిజమైన దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రూపము మరి ఆయన రూపాన్ని, ఆయన స్వరూపాన్ని, ఆయన తేజస్సుని మనము ఏమాత్రమూ చూడలేము. చూసే అర్హత మనకు లేదు. చూసి తట్టుకునే శక్తి మానవులంగా మనకు లేదు గనుక అలాంటి ఫొటోస్ గల పిక్స్ పెట్టుకొని ఇలా వీడియో చేస్తూ క్రైస్తవుల్ని బలపరచాలి, విశ్వాసుల్ని బలపరచాలన్న ఉద్దేశం కలిగి ఈ రీతిగా ఇలాంటి ఫోటోలు తీసి మరి వీడియో చేస్తున్నాము. ప్రియ సహోదరి, సహోదరుడా, మీకు కూడా తెలిసే ఉంటుంది. క్రైస్తవులం అంటే ఒక దేవుడు మనకంటూ ఉన్నాడు అంటే యేసు ప్రభువారు అని చూపించుకొనడానికి ఒక రూపము కావాలి గనుక మనము ఆ రీతిగా చేసుకుంటున్నాము. ఈ రూపము మరి అలనాడు దేవుడు శిలువ మీద పడ్డ కష్టాలు, రక్తాన్ని చిందించిన విధానంలో మరి ఒక తల్లి, ఒక మరియ గారు తన వస్త్రాన్ని యేసు ప్రభు వారికి అద్దినప్పుడు ఆ రూపము ఆ క్లాత్లో మరి అలా రక్తం ద్వారా ఆయన స్వరూపం అలా పడినప్పుడు దాన్ని బట్టి అనేకులు మరి యేసు ప్రభు వారి రూపాన్ని చిత్రీకరించినట్లుగా మనము కొన్ని తెలుసుకున్నాము. నిజంగా నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసిన విషయం అంతవరకే. నేను ఆ రీతిగా అనుకుంటున్నాను. మరి యేసు ప్రభువారు అంటే మన దేవుడు కదా. ఆయన రూపాన్ని ఎవరికైనా చూపించుకోవాలంటే ఒక రూపం ఉండాలి గనుక ఆ రీతిగా యేసు ప్రభువారి ఫొటోస్ ఎవరో యాక్ట్ చేసిన ఫోటోలు, ఎవరో ఆయన రూపాన్ని ధరించుకున్నట్టుగా ఫొటోస్ తీసి యేసు ప్రభువారు రూపం ఇది, యేసు ప్రభువారు దేవుడు అని మనకి చూపిస్తున్నారు. మనము కూడా అదే విధంగా కొన్ని క్యాలెండర్స్ కానీ, కొన్ని ఇంట్లో ఫొటోస్ కానీ, మరి కొన్ని ఈ రీతిగా వీడియోస్ తీయటానికి ఫోటోను ఉపయోగించుకుంటున్నాము. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి మనం ఎంతైనా దేవుని బిడ్డలం కదా. మరి నేను చెప్పేది ఒక్కటే, విశ్వాసమైన మాటలు చెబుతున్నాము అంటే ఒక దేవుని పరిచర్యలాగా నేను భావించుకుంటున్నాను. మరి అంత అర్హత, యోగ్యత నాకైతే లేదు, కానీ ఒక విశ్వాసురాలిని, మీలాంటి విశ్వాసురాలిని నేను క్రైస్తవ బిడ్డల్లో మరి విశ్వాసాన్ని సన్నగిల్లిపోతుందేమో, మరి నేను కూడా ఒకానొక దినములో పడిపోయి మరలా దేవుని మార్గంలో నడిచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. నేను కూడా అనేకమైన పొరపాటులు చేసి ఉన్నాను. మరి నాలాంటి బిడ్డలు, నాలాంటి తోటి విశ్వాసులు ఎందరో లోకంలో పడిపోతున్నారు. వారిని విశ్వాసంలో బలపరచాలని, మరి దేవుడు గొప్పవాడు, మన పక్షాన ఉన్నాడు, దేనికి భయపడక మరి దేవుని చిత్తానుసారంగా నడుచుకునే విధంగా ఉండాలని ఒక ఆశ కలిగి విశ్వాసుల్ని బలపరిచే రీతిగా నేను ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి, సహోదరులా, దేవుని రాకడ ఎప్పుడు వచ్చునో తెలియదు. రెప్పపాటు నాన్న రానయ్యున్నాడు గనుక మనము రాకడ సమయంలో ఎక్కడ ఉంటాము? మరి ఈ లోకంలో మనుషులుగా, మానవులుగా జన్మించాము, అనేక శ్రమలు అనుభవిస్తున్నాము. కానీ ఇది శాశ్వతమైన లోకం కాదు కదా. మనకంటూ ఒక లోకం ఉంది. 1000 ఏళ్ళు పరిపాలన దేవుని రాజ్యంలో
ఆ మహారాజు పట్టణంలో ఉండనై ఉంటున్నాము గనుక, ఆ నిత్య రాజ్యానికి చేరుకొనుటకు మన పరిశుద్ధత, మన ప్రవర్తన ఎలా ఉంది అనే దాని గురించి ఈ విశ్వాసమైన మాటలు మాట్లాడుకుంటున్నాము. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ విశ్వాసమైన మాటలనే పరిచర్యను నన్ను మరి ముందుకు నడిపించాలని మనవి చేస్తున్నాను. ఇంకా నేను బలమైన మాటలు, బలమైన దేవుని మాటలు చెప్పే రీతిగా నేను వాడబడాలని ఆశ కలిగి ఉన్నాను. మరి ఈ మాటలు అనేకులు వింటున్నారు కానీ, మరి లైక్ చేయటం కానీ, ఇతరులకు వినిపించటం చేస్తున్నారు లేదో నాకైతే తెలియదు కానీ, నేనైతే మనవి చేస్తున్నాను. నన్నింకా బలపరిచి విశ్వాసమైన మాటలు కొన్ని హృదయాలనైనా కదిలించే రీతిగా, కొందరినైనా సరైన మార్గంలో నడిపించే రీతిగా నేను వాడబడాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ విశ్వాసమైన మాటలు విని ప్రోత్సహించి నన్ను బలపరచగలరు. అనేకులకి ఈ మాటలు వినిపించి మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా నేను ఎలా చెప్పాలో కామెంట్ ద్వారా నాకు తెలియపరచగలరని మనవి చేస్తున్నా. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.